బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగాన్ని పెంచారు. ఈ నేపథ్యంలో ఈ రోజు బెంగళూరు పోలీసులు ఈ పార్టీలో ఉన్నవారికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సోమవారం రోజు తన ముందు హాజరు కావాలని పోలీసులు స్పష్టం చేశారు. నటి హేమతో పాటు ఈ ఘటనలో మరో 86 మందికి కూడా బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేసినట్టుగా సమాచారం. బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో పోలీసులు 103 మందికి డ్రగ్స్ టెస్టులు చేయగా అందులో 86 మందికి పాజిటివ్ అని తేలింది. ఈ రేవ్ పార్టీలో రాజకీయ, సినిమా, బడాబాబుల పిల్లలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందరికీ కూడా పోలీసులు వేర్వేరు తేదీలు ఇచ్చి తమ ముందు విచారణకు హాజరు కావాలని బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా నటి హేమ ఘటన మాత్రం ఇండస్ట్రీలో తీవ్ర చర్చానీయాంశంగా మారింది. ఇక నటి హేమ ఘటనపై మా ప్రెసిడెంట్ మంచు విష్ణు స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. రేవ్ పార్టీ ఘటనలో కొన్ని మీడియా సంస్థలు నటి హేమపై నిరాధార కథనాలు ప్రచురిస్తున్నాయన్నారు. హేమ దోషిగా రుజువయ్యే వరకు కూడా ఆమె నిర్దోషి అంటూ స్పష్టం చేశారు. ఆమె సమాజంలో ఒకరికి భార్యగా, ఒక తల్లిగా, ఒక నటిగా తనకంటూ గుర్తింపు ఉందని, ఇవన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పుకొచ్చారు. ఆమె ఇమేజ్ ను దెబ్బతీసేలా కథనాలు ప్రచురించడం అన్యాయమన్నారు. పోలీసులు ఖచ్చితమైన ఎవిడెన్స్ చూపించిన తరువాత, నేరం రుజువైన తర్వాత మాత్రమే ఆమె తప్పు చేసినట్టు అని చెప్పారు. బెంగళూరు పోలీసులు ఖచ్చితమైన ఎవిడెన్స్ అందజేస్తే మా తరపున కూడా తగిన చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు స్పష్టం చేశారు. అప్పటి వరకు మాత్రం మీడియాలో నిరాధార కథనాలు ప్రసారం చేయవద్దని ఆయన కూడా ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాకుండా మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ కూడా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఖండిస్తుంది అన్నారు.